హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మనకి ఈ రోజు అయితే కనుకండి 5th క్లాస్కి ఇంటర్మీడియట్కి కూడా డాక్టర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలోని అడ్మిషన్స్ అయితే కనుక ఓపెన్ అయ్యండి. ఆ అడ్మిషన్స్ అయితే కనుక ఈజీగా మీ మొబైల్లో మీరే అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా 4th క్లాస్ చదువుతూ 5thలో జాయిన్ చేయాలి తమ పిల్లల్ని గురుకుల పాఠశాలలో అని ఎవరైనా అనుకుంటే కనుక ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి లేని వాళ్ళు మీ వాళ్ళకి పంపించండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్. ఒక్క లైక్ ఇచ్చారనుకోండి ఇంకా చాలా విషయాలు మీ దగ్గర తీసుకొని వస్తానమాట. సరే, ఇప్పుడైతే కనుక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలోని 5th క్లాస్కి ఇంటర్మీడియట్కి అడ్మిషన్స్ ఎలాగుంటుంది, అసలు ఎగ్జామ్ ఉంటుందా, దానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఎగ్జామ్ ఫీజు ఉందా, అలాగే ఎగ్జామ్కి ఎక్కడికి వెళ్ళి రాయాలి, స్కూల్స్ లిస్ట్ ఏంటి, వీటన్నిటి గురించి ఈరోజు డీటెయిల్గా మనం చూద్దామండి. ఇదైతే కనుక మనకి ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ గుంటూరు జిల్లా నుంచి అయితే కనుక మనకి బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయం నుంచి వచ్చిందండి. 2025-26 విద్యా సంవత్సరంలో 5వ తరగతి మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశం కొరకు ప్రకటన మాట. ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతికి ఇంగ్లీష్ మాధ్యమం అంటే ఇంగ్లీష్ మీడియం మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశమునకు బాలురు మరియు బాలికల నుండి దరఖాస్తులు కోరుచున్నమాట. ఇది ఫిబ్రవరి 7వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి మార్చి 6వ తారీఖు లాస్ట్ డేట్ మాట అండి. దీనికి మీ మొబైల్లోనే లాగిన్ అయ్యి మీరు పెట్టుకోవచ్చు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. దాన్ని కాపీ చేస్తే మీకు ఆటోమేటిక్ గా మీరు క్లిక్ చేసినా సరే మెయిన్ వెబ్సైట్ కి వెళ్ళిపోతుంది మాట అండి. ఇది మెయిన్ వెబ్సైట్ అండి. చూసారు కదా, 5th క్లాస్ ఇంటర్మీడియట్ ఇదేమో ఐఐటీస్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి మాట అండి. మనకు 5th క్లాస్ కావాలనుకోండి 5th క్లాస్ మీద క్లిక్ చేయాలన్నమాట. మీరు రిజల్ట్ చూడాలన్నా, సీట్ వచ్చినా, హాల్ టికెట్ డౌన్లోడ్ అయినా సరే ఇదే వెబ్సైట్ లోకి వెళ్ళాలన్నమాట అండి. మర్చిపోకండి. దీనిలో ఏంటంటే ఎస్సీ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారన్నమాట అండి. దీనికి ఒక ఎగ్జామ్ కూడా ఉంటుంది. అలాగే ఎస్టీ అయిన వాళ్ళు అయితే కనుక వాళ్ళకి కొంత ప్రిఫరెన్స్ ఉంటుంది. అలాగే ఇంకేంటంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కి ప్రిఫరెన్స్, అదర్ క్యాస్టర్స్ కి అలాగా కొంత మెయిన్ అయితే కనుక ఎస్సీ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది అన్నమాట అండి. 5th క్లాస్ కి అయితే కనుక ఇలాగే మీకు అన్ని చాలా డీటెయిల్ గా ఉంటుందండి. ఏమీ అక్కర్లేదు. ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వండి. మీరు ఎవరినైతే ఇప్పుడు 4th క్లాస్ చదువుతున్నారో 5th క్లాస్ లో జాయిన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఆధార్ కార్డ్ ఇవ్వండి. అందులోని పేరు, ఫాదర్ నేమ్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మీరు అయితే కనుక ఆధార్ బట్టి అడ్రస్ వచ్చేస్తుంది, డేట్ ఆఫ్ బర్త్ వచ్చేస్తుంది. మదర్ నేమ్ రాదు కనుక మనం మదర్ నేమ్ ఇవ్వాలి. అలాగే కేటగిరీ, క్యాస్ట్ కేటగిరీ ఏంటో ఏదైతే అది ఇవ్వండి. సబ్ క్యాస్ట్ దాని పేరేంటో ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ కూడా ఆధార్ లో ఉన్నట్లు వచ్చేస్తుంది. రాకపోతే మనం టైప్ చేయాలి. రేషన్ కార్డ్ నెంబర్ కూడా మనం అక్కడ టైప్ చేయాల్సి ఉంటుందండి. ఫోటో, స్టూడెంట్ ఫోటో ఒకటి మీరు మొబైల్లో ఫోటో తీసినా పెట్టవచ్చు మాట. అలాగే అడ్రస్ మాట అండి. పూర్తి చిరునామా అడ్రస్ ని మీరు డీటెయిల్ గా ఇవ్వండి. డిస్టిక్, మండలం, విలేజ్, డోర్ నెంబర్, స్ట్రీట్, నియరెస్ట్ ల్యాండ్ మార్క్, అలాగే పిన్ కోడ్, ఈమెయిల్ ఐడి మీరు ఏది వాడుతున్నారో అది ఇవ్వండి. ఫోన్ నెంబర్ కూడా చాలా జాగ్రత్తగా ఏది వాడుతుంటో అది ఇవ్వండి. ఇక్కడైతే స్పెషల్ రిజర్వేషన్ అంటే పిహెచ్ కోటా కానీ, లేకపోతే అనాథ పిల్లలుగా ఉన్నారా, ఎవరైనా విక్టిమ్స్ ఉన్నారా, అలాగే ఇవన్నీ అడుగుతుందన్నమాట. ఇవన్నీ కూడా నో పెట్టండి. కానీ ఇందులో మెయిన్ ఏంటంటే మీ ఇన్కమ్ 1,00,000 లోపు ఉందా అని అడుగుతారన్నమాట. 1,00,000 కన్నా తక్కువ ఉన్న వాళ్ళు మాత్రం దీనికి ఎలిజిబుల్ ఉంటారు. 1,00,000 కన్నా ఎక్కువ ఉంటే దీనికి ఎలిజిబుల్ ఉంటారు అనమాట. కానీ ఎస్ అని పెట్టాలి కంపల్సరీ మీరు మాట. ఆ పెట్టిన తర్వాత ఇక్కడ మనం 3rd క్లాస్ 4th క్లాస్ ఎక్కడెక్కడ చదువుతున్నామో, ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియం, ఏ స్కూల్, అవన్నీ కూడా డీటెయిల్ గా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట అండి. అవన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం పాఠశాల అంటే మనం ఏ పాఠశాలకి మనం ప్రిఫరెన్స్ ఇస్తున్నాము, మనకి ఏ పాఠశాల కావాలి, అలాగే ఎగ్జామ్ ఎక్కడ రాస్తారు, ఇవన్నీ కూడా అడుగుతారు అనమాట అండి. టెస్ట్ అంటే మీరు ఏ డిస్టిక్ లో ఉంటే ఆ డిస్టిక్ లో ఆ పాఠశాలలో రాయాలన్నమాట. అంటే గురుకుల పాఠశాలలోనే ఎగ్జామ్ రాయాలన్నమాట అండి. ఆ ఎగ్జామినేషన్ సెంటర్ కూడా మనమే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఎవరికి కూడా టెన్షన్ అక్కర్లేదండి. హాల్ టికెట్స్ కూడా వాళ్ళు జనరేట్ చేస్తారు. మనం ఏదైతే సెలెక్ట్ చేస్తామో అదే వాళ్ళు హాల్ టికెట్స్ కింద జనరేట్ చేసి మనకి ఇస్తారన్నమాట అండి. అయితే చాలా మందికి స్కూల్స్ అనేవి కొన్ని తెలియదు కదండి. ఆ స్కూల్స్ ఏంటన్నది ఇప్పుడు నేను డీటెయిల్ గా చెప్తాను చూడండి. నేను ఏంటంటే విశాఖపట్నం సెలెక్ట్ చేశానండి స్కూల్. అలాగే బిఆర్ అంబేద్కర్ విశాఖపట్నం ఆ స్కూల్లో రాస్తానని పెట్టారనమాట. సెంటర్ అది అడ్మిషన్ కూడా నాకు విశాఖపట్నంలోనే కావాలన్నమాట. అప్పుడు మనకి ఇక్కడ ఉన్న స్కూల్ లిస్ట్ అంతా కూడా ఓపెన్ అవుతుంది అనమాట అండి. మీరు ఆర్డర్ వైజ్ అన్ని ఇవ్వాలి. కానీ దగ్గరగా ఉన్నాయి చూసుకుంటూ ఒక్కొక్కటి మీరు ఆర్డర్ వైజ్ ఇవ్వండి అనమాట అండి. అలాగే మనకి నెక్స్ట్ కింద ఏంటంటే ప్రివ్యూ చూపిస్తుంది. ప్రివ్యూ డీటెయిల్ గా ఒక్కసారి సబ్మిట్ అయిన తర్వాత దీనికి కరెక్షన్ చేసే అవకాశం ఉండదు కనుక డీటెయిల్ గా చూసుకొని మరి మీరు ఇవ్వండి. ఎందుకంటే ఒకసారి తప్పిస్తే ఇంకా కరెక్ట్ చేసే అవకాశం ఉండదు. లేదా మీరు డిలీట్ చేయాలంటే అక్కడికి వెళ్ళి డిలీట్ చేయాలి తప్ప ఆ స్కూల్కి వెళ్ళి ఆన్లైన్ లో డిలీట్ చేసే అవకాశం కూడా ఉండదు మాట అండి. ఇదే విధంగా మనకి ఇంటర్మీడియట్ కి కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ ఇంటర్మీడియట్ కి 10th క్లాస్ డీటెయిల్స్ అవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. 10th క్లాస్ మీరు సర్టిఫికేట్ ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మిగతా డాక్యుమెంట్స్ అన్ని కూడా సీట్ వచ్చాక స్కూల్లో
సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇస్తే సరిపోతుంది. ఇప్పుడైతే కనుక ఓన్లీ ఫోటో ఇస్తే సరిపోతుంది అన్నమాట అండి. ఇలాగా దీన్ని అప్లై చేసి ప్రింట్అవుట్ తీసి ఉంచుకుంటే కనుక మీ ఫోన్కి కానీ మీకు కానీ మెసేజ్ వస్తుంది. మీరు నెక్స్ట్ మంత్ అంటే ఇది నెక్స్ట్ మంత్ 6వ తారీఖు లాస్ట్ డేట్ మాట అండి, మార్చ్ 6వ తారీఖు. ఆ తర్వాత మీకు హాల్ టికెట్స్ ఎప్పుడు వస్తాయి అన్నది ఏంటి అన్నది కూడా డీటెయిల్ గా మీకు చూపిస్తారన్నమాట అంతానన్నా. మీరు ఈ వెబ్సైట్ ఈజీగా మాట ఈ వెబ్సైట్ ని సేవ్ చేసుకోండి, నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. దీని నుంచి మీరు లాగిన్ అయిపోవచ్చండి, మీరు ఎక్కడ కూడా గూగుల్ సెర్చ్ కూడా చేయక్కర్లేదు. సో ఇది మాట అండి, గురుకుల పాఠశాలలో 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం మాట అండి చదివించాలని ఎవరైనా అనుకుంటే కనుక అది క్యాస్ట్ ని పక్కన పెట్టండి, ముందు ఎగ్జామ్ రాయించండి. పిల్లలకి కాస్త కాన్ఫిడెంట్ వస్తుంది, అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలా రాయాలి అన్నది కూడా మనకి తెలుస్తుంది మాట అండి. ఇందులో అన్ని గ్రూప్స్ ఉన్నాయండి, ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, బైపీసీ అన్ని ఉన్నాయన్నమాట. చూడండి ఒకసారి అన్ని కూడా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వాళ్ళ